గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చానీయాంశమయ్యాయి. అక్కడ భారీ ర్యాలీ తీయడం జరిగింది. ముజఫరాబాద్ ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో వేల మంది పాల్గొన్నారు, లక్షల మంది ర్యాలీలో పాల్గొన్నారు. అసలు ఏం జరుగుతోంది, వాళ్ళ డిమాండ్లు ఏంటి, ఎప్పుడు లేనటువంటి ఇలాంటి ర్యాలీలు ఇప్పుడు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి, అక్కడి పరిస్థితులపై మనతో మాట్లాడడానికి జియో పాలిటిక్స్ అనలిస్ట్ సురభి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. Sarsha garu, how are you doing? గుడ్, డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? I'm all right. Thanks for asking. సో అంటే ఒక్కసారిగా పీఓకేలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అసలు ఇంతకుముందు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎప్పుడైనా జరిగిందా? అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు? ఈ ర్యాలీకి దారితీసిన కారణాలు ఏంటి అసలు? See, POK అనేది is Pakistan occupied Kashmir, right? ఇప్పుడు Kashmir is this అనుకోండి, 50% of Kashmir is with India, 50 to 55%. Another 15% is with China. 30% కంటే కొంచెం ఎక్కువ పాకిస్తాన్ హ్యాస్. ఈ పిఓకేలో మెయిన్లీ ఎవరు ఉంటారు? రెఫ్యూజీస్ ఉంటారు. రెఫ్యూజీస్ హూ ఫ్లెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ జమ్మూ ఇన్ 1947 when the separation happened, or in 1965 when the war again happened between India and Pakistan. Now their predominant concern is ఇప్పుడు పిఓకేలో ఉండడమే ఒక కష్టమైన విషయం. నీళ్ళు ఉండదు, ఫుడ్ ఉండదు, కరెక్ట్గా ఎడ్యుకేషన్ ఉండదు. ఇట్ ఈస్ అ వెరీ టెన్స్ ప్లేస్ యూజువల్గా. ఏ బార్డర్ ఉన్నా అంతే కదా. సో పిఓకే ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫర్ ఈదర్ ఇండియా ఫ్రమ్ దిస్ సైడ్ ఆర్ పాకిస్తాన్ ఫ్రమ్ దట్ సైడ్. సో ఎప్పుడు ఒక అన్రెస్ట్ ఉంటుంది ఆ రీజన్లో. దానివల్ల ఎడ్యుకేషనే కానీ, విమెన్స్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, జాబ్స్ అవైలబిలిటీ, ఎకానమీ ఈజ్ యూజువలీ ఆన్ ద లోవర్ ఎండ్. ఈ మధ్య ఏమవుతుంది, పిఓకేలో దెర్ ఇస్ అబౌట్ 53 అసెంబ్లీ సీట్స్, రైట్? ఆ 53 అసెంబ్లీ సీట్స్లో 12 seats are only reserved for the refugees, not for common people but for refugees. Okay. These 12 people are the elected people also needs to be a refugee, and the people who vote for those 12 seats are also refugees. They're identified as refugees. వాళ్ళే ఓట్ చేయగలుగుతారు ఈ 12 సీట్స్కి. ఇప్పుడు జాక్ అనే జేఏఏసి అనే ఒక ఆర్గనైజేషన్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ లీడింగ్ దిస్ ప్రొటెస్ట్ నౌ సేస్ వాట్, ఆ 12 సీట్స్ వచ్చేసి ఎవరికైతే రెఫ్యూజీస్కి అలాట్ చేశారో, who can vote for those 12 seats are refugees inside POK. కానీ ఇప్పుడు ఏమవుతుంది, రెఫ్యూజీస్ పాకిస్తాన్లో ఉన్నోళ్ళు కూడా POK ఎలక్షన్స్లో ఫర్ దీస్ 12 seats they can vote. But JAC organization is saying that is not fair for us, because ఎక్కడో ఉన్నోళ్ళు ఎట్లా POKకి ఓట్ వేస్తారు కదా. ఇట్ విల్ బీ అన్ అండూ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇస్లామాబాద్ అనేది ద జాక్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్. అలాంగ్ విత్ దట్ గ్రోయింగ్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, గ్రోయింగ్ కాస్ట్ ఆఫ్ ఫుడ్, ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడమే కానీ, పాకిస్తాన్ గవర్నమెంట్ వీళ్ళకి సబ్సిడీసే కానీ, దే ఆర్ నాట్ హెల్పింగ్ ద పీపుల్ లివింగ్ ఇన్ పిఓకే ఇస్ దర్ మెయిన్ కన్సర్న్. ఓకే. అంటే కొంతమంది, అంటే అక్కడ గవర్నమెంట్ అయితే ఇప్పుడు ర్యాలీలో పాల్గొన్నప్పుడు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు 12 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు, 30 మంది దాకా. సో అంటే ఇప్పుడు పరిస్థితులు సెట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఏంటి ఇలాగే కొనసాగితే? ఇప్పుడు మరి ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ చేసినందుకు ఈ ర్యాలీ ఇంపాక్ట్ అయితే ఉంటుందా? ఈ ర్యాలీ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఉషా. కానీ there was a bigger rally planned on the 21st of July by the JACS committee, but they have decided not to go ahead with the 21st rally. ఎందుకంటే the Pakistan officials are talking with the founding members గానీ, the members of JAC committee గానీ, there are talks happening. కానీ ఎంతవరకు అది ఒక పీస్గా మారిద్దని చెప్పేసి ఓన్లీ టైమ్ కెన్ డిసైడ్. అంటే ఎట్లా ఉంటుంది అక్కడ రూలింగ్ అంతా కూడా? వాళ్ళు ఎక్కువగా అక్కడ పిఓకేలో వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఫుడ్ విషయంలో, రాజకీయాల గురించి మాట్లాడడం, ఫుడ్ విషయంలో కూడా వాళ్ళకు అందుతున్న ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్ కానీ ఎట్లా ఉన్నాయి అక్కడ? ఇట్ ఈస్ వెరీ నిల్ కదా. సో నిల్ ఉండే వల్ల
పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్ టుడే. మాకు దక్కాల్సిన ఫుడ్ గ్రెయిన్సే కానీ దక్కడం లేదు, మా ఎలక్ట్రిసిటీ పెరిగిపోతుంది, పిల్లల్ని స్కూల్కి పంపించలేకపోతున్నాం మేమని చెప్పేదే కదా వాళ్ళ ప్రైమరీ ఫైట్ టుడే ఈజ్. For that to be solved, the Pakistan government needs to address the problems that are existent in POK. కదా ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు చూసుకోవడం లేదు కాబట్టి ఇన్నేళ్ళ నుంచి దే ఆర్ నౌ రైజింగ్ దేర్ వాయిసెస్ అండ్ సెయింగ్ నో దిస్ ఇస్ రాంగ్, వీ నీడ్ జస్టిస్. బట్ దిస్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా ఆల్సో, రైట్? ఇప్పుడు అన్రెస్ట్ ఉండే చోట్ల వెళ్ళి ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ వీ విల్ గెయిన్ బ్యాక్ POK. సో దట్ ఈస్ అన్ యాంగిల్ that we as Indians have to look at. కానీ ఇప్పుడు జరుగుతున్న వార్స్ మనం చుట్టూ చూస్తే ఇండియన్ ఎకానమీ is already down. There are no jobs for IT people, students are not getting jobs, inflation has become very high, petrol prices have become extremely high. Kabatti I think the Indian government now will not be the time for them to step into and resolve the POK issue, but it is a good opportunity. Okay. సో దీని ఇంపాక్ట్ అంటే మన ఇండియా పైన ఎలా ఉంటుంది అనే దానికంటే కూడా ఇప్పుడు అంటే పాక్కి ఇది ఎంత డ్యామేజ్ చేస్తుంది POKలో జరిగిన ర్యాలీ అనేది మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది అని అంటున్నారు? పాకిస్తాన్లో ద సిచ్యువేషన్ is very tense because Balochistan movement also kind of ruffle the feathers inside Pakistan. Itu POK is also ruffling the feathers. పాకిస్తాన్ మెయిన్ అజెండా ఇస్ నాట్ టు సర్వ్ ద పీపుల్, కానీ వాళ్ళ మెయిన్ అజెండాస్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఇండియాని ఎట్లా డిస్టర్బ్ చేయాలి, వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చుట్టూ. ఇప్పుడు US ప్రిడామినెంట్లీ ఇటు సైడ్ ఆఫ్ ద వరల్డ్ని చూసుకుంటే మీరు పాకిస్తాన్ ఈజ్ ది ఓన్లీ కంట్రీ దట్ సపోర్ట్స్ ది US. మీరు ఇటు ఇండియా చేయదు, ఇటు చైనా చేయదు, అటు రష్యా ఎట్టి పరిస్థితుల్లో చేయదు. సో హూ ఇస్ ద ఫ్రెండ్లీ నేషన్ ఫర్ US? పాకిస్తాన్. సో పాకిస్తాన్కి వచ్చేసి ప్రజల్ని ఎట్లా పరిపాలించాలి, దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనేది ఈజ్ నాట్ ద ప్రైమరీ గోల్ అట్ ఆల్. ప్రైమరీ గోల్ ఏముంటుంది, టెర్రరిస్ట్, వీళ్ళని ఎట్లా చంపేద్దాం, వాళ్ళని ఎట్లా చంపేద్దాం, US దగ్గర నుంచి ఇంకా డబ్బులు ఎట్లా తీసుకురాగలుగుతాం. సో ద ఇన్ఫ్లేషన్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ ఇన్ పాకిస్తాన్. POK వాళ్ళు ఇస్ ఫీలింగ్ ఇట్ మోర్ బికాస్ దే ఆర్ లెఫ్ట్ యాజ్ ది అండర్ డాగ్స్. సంబంధమే లేదు మాకు మీకు అన్నట్టు ఉన్నారు. అందువల్ల ఇండియాకి దేర్ మైట్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ నౌ. బట్ ఎస్, ఓకే, ర్యాలీలోనే ఒక 40,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే ముజఫరాబాద్ ముట్టడికి 40,000 మంది వెళ్ళారు అండ్ లక్షల మంది పాల్గొన్నారంటే అప్రాక్సిమేట్లీ POKలో ఎంతమంది ఉంటారండి? క్లోజ్ టు 3 lakhs, 3 to 3.5 lakhs. But then they keep fluctuating. They go into Pakistan to find some jobs, or they come into India. Some people, there is an illegal migration happening from POK to India also, so it keeps fluctuating. ఓకే, సో అటు వెళ్తూ ఉంటారు, అటు సైడ్ వెళ్తూ ఉంటారు, ఇటు సైడ్ వస్తారు. ఓకే, ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది కదా. ఇప్పుడు మన దేశంలో జాబ్స్ లేదనుకోండి, పిల్లల్ని ఎట్లా చదివిస్తాం? పిల్లల్ని చదివించలేము. ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ ఆర్ హై, ఆయిల్ ప్రైజెస్ ఆర్ హై, ఫుడ్ గ్రెయిన్స్ ప్రైజెస్ ఆర్ హై. ఏం చేస్తారు రెఫ్యూజీస్ పాపం? అదే కాకుండా ఒక అణచివేతకు గురవుతున్నారు ప్రభుత్వ చర్యల వల్ల అని వింటున్నాము. అంటే ఎలాంటి అణచివేత వాళ్ళు ఫేస్ చేస్తుంది అక్కడ? సి ప్రిడామినెంట్లీ లైక్ ఐ సెడ్ ఉషా గారు, ఇప్పుడు వాళ్ళకి ఫుడ్, ఎలక్ట్రిసిటీ, స్కూలింగ్, less terrorism in POK, all these are things that they demand from the government. ఇవన్నీ ఇవ్వట్లేదు కదా గవర్నమెంట్ వాళ్ళకి. POKలో వచ్చేసి దెర్ ఇస్ ఆల్వేస్ అ వార్ జోన్, రైట్? ఇప్పుడు చుట్టూ మీరు సోల్జర్స్ పెట్టుకుని ఎట్ట బతుకుతారు? ఇప్పుడు మనం రోడ్లో దిగామనుకోండి, ఇటో 100 సోల్జర్స్, ఇటో 100 సోల్జర్స్ ఉంటే ప్రశాంతంగా నడవగలుగుతామా? అంటే మీరు చూస్తూ ఉంటే అంటే మెల్లిమెల్లిగా నెమ్మదిగా కాలక్రమేణా అటు నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు, మైగ్రేన్ అవుతూ ఉన్న వాళ్ళు పెరిగిపోతున్నారా, లేకపోతే అక్కడికి వస్తున్నారా ఇన్ని ఇయర్స్ నుంచి? వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా ఉషా గారు. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ సిచువేషన్ బాగాలేనప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోతారు కదా. హూ విల్ వాంట్ టు స్టే ఇన్ అ ప్లేస్ దట్ ఇస్ డిస్ప్యూటెడ్? ఫస్ట్లీ POK is a place of dispute.
India claims this side, China claims, Pakistan says no, this is us. So it's always a place where there are activities happening, government activities happening, Indian soldiers being there, Pakistan soldiers being there, Chinese soldiers. Our place is already unrest. ఇలాంటి ఒక దీంట్లో మనం ఏం చేయాలి? The government has to provide sustainable life for the people living there కదా. ఇప్పుడు మన సైడ్ లో కాశ్మీర్ తీసుకోండి, రైట్? ఇస్ ఇట్ నాట్ బెటర్ నౌ? జాబ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, దెర్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ సీయింగ్ లైఫ్ దేర్. కానీ అటు సైడ్ పాకిస్తాన్ పిఓకేలు వెళ్ళి చూడండి, లేదు కదా అవన్నీ. సో ఆబ్వియస్లీ పీపుల్ విల్ మైగ్రేట్ అండ్ మూవ్ అవుట్ టు అదర్ కంట్రీస్. నో, వన్ గుడ్ థింగ్ ఇస్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ వీసా ఆపర్చునిటీస్ ఫర్ రెఫ్యూజీస్. ఏ రెఫ్యూజీ ఉన్నా కూడా, అది ఇండియన్ రెఫ్యూజీ ఉన్నా కూడా అంతే ఉంటుంది, పాకిస్తాన్ రెఫ్యూజీ ఉన్నా కూడా అంతే ఉంటుంది. ది యుఎస్ఏ కానీ, యూరోపే కానీ, ఇటు సైడ్ ఆస్ట్రేలియానే కానీ, ఎవ్రీబడి కెన్, ద ప్రాసెస్ ఆఫ్ వీసా ఈజ్ ఈజీ. రెఫ్యూజీస్ దాన్ని క్యాష్ చేసుకుంటారా ఈ రెఫ్యూజీస్? చాలా మంది చేసుకుంటారు. కానీ ఇలాంటి వ్యక్తులు ఎవరైతే లేదు, ఇది నా భూమి, నేను ఇక్కడే, అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు పాపం. ఇప్పుడు ఇండియాకి దీన్ని ఎలా అంటే అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు India has been a country who's always avoided war. ఏ ఒక సిచ్యువేషన్ ఇండియా స్టాండ్ తీసుకోరు అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఈవెన్ ఇన్సైడ్. వీ ప్లే ఇట్ వెరీ డిప్లొమాటిక్లీ. ఎక్కడ మనం ఏం చెప్పేది, ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్ళాలి, సోల్జర్స్ని బయటికి పంపిస్తామనేది ఇప్పటిదాకా జరిగింది లేదు, ఎక్సెప్ట్ ఫర్ ద బంగ్లాదేశ్ కాన్ఫ్లిక్ట్ దట్ వెన్ ఇట్ హ్యాపెన్ వెన్ ఇందిరా గాంధీ వాజ్ దర్. వీ హెవ్ నాట్ వాలంటీర్డ్ ఫర్ ఎనీ. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ మే టేక్ దట్ స్టెప్. యూ డోంట్ నో, ఎలక్షన్స్ ఆర్ కమింగ్ ఇన్ 2029. సో ఉండొచ్చు, లేదు మేము పిఓకే తీసుకొచ్చి వి మేడ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవడానికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ దర్ బిగ్గెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఫర్ బీజేపీ కదా. అండ్ దట్ విల్ ప్లే అ ఫ్యాక్టర్ ఇన్ ది ఎలక్షన్స్ కాబట్టి దే మైట్ గో అహెడ్. బట్ గివెన్ ద సర్కమ్స్టాన్సెస్ అరౌండ్ ద వరల్డ్, వార్ హ్యాపెనింగ్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్, వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్, మాట్లాడట్లేదు, కానీ there is still war. People are still dying in Ukraine. Iran lo it is blowing up extremely. Dani valla inflation is also affected India kabatti it might not be the right time. Kani dhairyam chesi konni saalu munduku ellalante it is a good time to choose. ఇప్పుడు దీని ఇంపాక్ట్ అంటే వరల్డ్ వైడ్ ఎట్లా ఉంటుందండి? అసలు పిఓకేలో వార్ జరిగితే ఏమైనా దాని ఇంపాక్ట్ ఉంటుందా అసలు? See, POK is not a ఇరాన్ లో స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటాం. ఇఫ్ దట్ గెట్స్ ఎఫెక్టెడ్, ద హోల్ వరల్డ్ గెట్స్ ఎఫెక్టెడ్. POK is not such kind of a place. A disputed place ఉన్నా కానీ అక్కడ ఏం జరిగినా it won't affect other countries కదా. But it will definitely ruffle feathers between China, Pakistan and India. So if China gets into war, or if Pakistan gets into war, or if India gets into war, appudu the other countries might get affected gani. But that is a very rarely thing to see in the coming days. ఓకే, ఇప్పుడు మన ఇండియా నుండి వెళ్ళిన రెఫ్యూజీస్ ఎవరైనా ఉన్నారో పిఓకేలో, వాళ్ళు ఏమైనా ఇప్పుడు బ్యాక్ రావాలి అని అనుకుంటే మన ఇండియా గవర్నమెంట్ రూల్స్ ఎట్లా ఉంటాయి? Indian government has always accepted refugees that have gone పార్టీషన్లు ఎవరైతే విడిపోయినారో they've always humbly accepted them. But proper documentation ఉండాలి that you guys are Indians, that you guys, if you look at 1947 ముందు everybody were a part of India కదా. సో refugees ని ఇక్కడ వచ్చి వీసా అడిగినప్పుడు I think they go through a very stringent process of interview. ఎందుకు రావాలి అనుకుంటున్నారు? కొంతమంది రెఫ్యూజీ అని చెప్పి టెర్రరిస్ట్ కూడా అవ్వచ్చు కదా, హై పాసిబిలిటీ. సో ఇండియన్ గవర్నమెంట్, ఎస్ దెర్ ఇస్ అ ప్లేస్ ఫర్ రెఫ్యూజీస్, బట్ దెన్ వాళ్ళ వీసా ప్రాసెస్ విల్ బి వెరీ స్ట్రింజెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి కదా మన బార్డర్స్ లో, ఇండియాకి పిఓకేకి ఉన్న బార్డర్ లో, దాని ఇంపాక్ట్ ఎట్లా ఉండింది అంటున్నాను. ఇండియాలో ఎట్లా ఉంటుంది అంటారా? బార్డర్ ప్లేసెస్ లో, బార్డర్ ప్లేసెస్ లో POK is one side, China is another side, Pakistan is another side. This side is India kada. So if you go to Jammu Kashmir and see as a part of India, you don't see much of a difference because there is a clear line of control, LOC, that is drawn between India and Pakistan kabatti Pakistan will not dare to come inside India. Mundu undedi ఎప్పుడు ఆర్టికల్ 370 వచ్చే ముందు పాకిస్తాన్ కుడ్ ప్లే అరౌండ్ LOC, బట్ నౌ దే ఆర్ నాట్ ఏబుల్ టు. చైనా విల్ షూర్లీ not get involved in the given circumstances. Accession, whatever that they have a claim on, that is where they have a claim on. Nobody will come into war with India anukunta, but the situation will remain tense.
సెక్యూరిటీ మూవ్మెంట్ ఉంటుంది, సోల్జర్స్ మూవ్మెంట్ ఉంటుంది, ఎక్కడి నుంచి బాంబేలు ఇద్ద చెప్పలేము. గవర్నమెంట్స్ ఆర్ సో అన్స్టేబుల్ కదా ఉషా గారి మధ్య. యూ డోంట్ సీ అ లీడర్ హూ ఇస్ కామ్, కంపోజ్, టేక్ డెసిషన్స్ ఫర్ ద పీపుల్. ఎక్కడ చూస్తున్నారు? పొలిటికల్ అడ్వాంటేజ్కే ప్రతి ఒక్క ప్రెసిడెంటే కానీ ప్రైమ్ మినిస్టరే కానీ చూస్తున్నారు, కానీ ప్రజలకి నిజంగా మంచి చేయాలని చెప్పి విచ్ లీడర్ ఇస్? దట్స్ వాట్. అంటే మనము ఆర్థికంగా కూడా ఒక విధంగా ముందుకు వెళ్ళాం, 5th ప్లేస్లో ఉన్నాము. సో ఒక విధంగా అయితే ఇప్పుడు అంటే ప్రపంచ దేశాలలో భారత్ అయితే ముందుకే వెళ్తోంది, టు బి ఫ్రాంక్. యూ హ్యావ్ టు, అందరూ అనుకుంటున్నారు మనం 5th ప్లేస్లో ఉన్నాం ఎకానమీలో అని చెప్పేసి కంపేర్ టు అదర్ కంట్రీస్. బట్ మీరు ఒక్క ఇది ఆలోచించాలి ఉషా గారు, పాపులేషన్ ఇన్ ఇండియా ఇస్ ఎక్స్ట్రీమ్లీ హై. అవును, రైట్. పర్ క్యాపిటా జీడిపి ఎంత ఉంది ఒక వ్యక్తి దగ్గర? అంటే హౌ మచ్ ఇస్ 1 person ఏబుల్ టు ప్రొవైడ్? వెరీ లెస్, మినిమల్, రైట్? సో ఓన్లీ దెర్ ఆర్ అ ఫ్యూ పీపుల్ హూ ఆర్ డూయింగ్ వెల్, నాట్ ద హోల్ కంట్రీ. Poverty is still at 30%. Unemployment is still at 57%. If you go back to rural areas of India, do you really see good educations, good hospitals? better than before. Everything is better than before. We are not walking in the past. Yeah, we are everything moving better ahead. than before only. We are moving ahead. Before that it was not like this. No, ఇట్లా ఇలాంటి పరిస్థితి లేదు. ఇలాంటి ఎకానమీ కూడా ముందు ఉన్నింది లేదు కదా. See, IT revolution brought up a huge opportunities in India. Do we agree to that? IT వచ్చిన తర్వాత ఇండియాలో ఆపర్చునిటీస్ పెరిగాయి. పీపుల్ స్టార్టెడ్ టు బికమ్ మోర్ అవేర్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్, రైట్? యూ హ్యావ్ యాప్స్ లైక్ యూట్యూబ్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, వేర్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ లైక్ దిస్. పీపుల్ ఆర్ ఏబుల్ టు మేక్ మనీ యూజింగ్ దోస్ అప్లికేషన్స్. ముందు అట్లా లేదే. See, the opportunity is also so much that yes, we don't have another choice but to move forward. But can we do it better? Surely yes. ఇప్పుడు మాట అడుగుతా మిమ్మల్ని. Even today India uses Google. Even today India uses YouTube. Even today India uses Instagram. Instagram, YouTube, Google వాడే వల్ల we are providing data to another country నే కదా. అవును. Tomorrow if there is a situation of war, what do we do? You understand what I'm saying? So security, data protection, reducing the poverty line, ensuring that middle class families are helped is still a concern. ఇండియాలో ముందు కంటే ఎస్ వీఆర్ బెటర్, ఎందుకంటే ఆపర్చునిటీస్ అలా ఉన్నాయి. కానీ ఆర్ వి రియల్లీ మూవింగ్ ఫార్వర్డ్? నో. ఓకే, అది ఇంకా డిఫరెంట్ టాపిక్ అనుకో. యా, సో యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు జాక్ ఇవన్నీ కూడా మాకు పాక్ రూలింగ్ వద్దు, ఇండియాలో కలిపేయండి అంటున్నారు. సో వాట్ ఇట్ మీన్స్? No, they are not saying that. They are definitely not saying that we want to be a part of India. ఇండియాకి అలాంటి ఒక సూచన వచ్చినా కానీ ఇండియన్ సోల్జర్స్ విల్ బీ దేర్ ఫస్ట్ టు ఎన్షూర్ దట్ దే గెట్ కంట్రోల్ ఆఫ్ POK. కానీ ద JAC members or the people of POK are not demanding that they want to be a part of India. కానీ పాక్ రూలింగ్ వద్దని అన్నారు కదా. పాక్ రూలింగ్ వద్దనట్లేదు. while they are predominantly saying that the influence of the assembly of those 53 seats are our problem. కదా. ఇప్పుడు yes, there is a central government on the top in any country, right? ఇప్పుడు మనకి ఎవరు బీజేపీ ఉన్నారు, స్టేట్లో ఎవరు కాంగ్రెస్ ఉన్నారు. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? బీజేపీ కెనాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద స్టేట్. నో, ఆబ్వియస్లీ పీపుల్ ఇన్ తెలంగాణ విల్ రివోల్ట్ కదా. అప్పుడు వీ చోస్ కాంగ్రెస్ గవర్నమెంట్. వై ఈస్ POK మేకింగ్ డెసిషన్స్ ఫర్ అస్? సారీ, వై ఈస్ ద గవర్నమెంట్ ఇన్ పాకిస్తాన్ మేకింగ్ డెసిషన్స్ ఫర్ అస్ అని ఉంటది కదా. దట్ ఈస్ ది ఇష్యూ. ది ఇష్యూ ఇస్ నాట్ దట్ దే డోంట్ వాంట్ టు బీ రూల్డ్ బై పాకిస్తాన్. ది ఇష్యూ ఇస్ దట్ దే వాంట్ an autonomy, number one. Number two is the fact that they want those 12 seats that are reserved. People who are only refugees inside POK to vote for them, not outside POK. So is it going to be happen? They have to come to a compromise kada Usha garu. At the end of the day, compromise lekunda they can't let this unrest go on for a long time. Because Balochistan lo already there was an unrest, people are dying, they are in that war already, inflation is hitting Pakistan high, so they would not want this situation to continue for a long time. అంటే పాకిస్తాన్ పైన దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంది? పాకిస్తాన్ మీద ఆబ్వియస్లీ ద గవర్నమెంట్ officials are
in a moment of scatteredness. They do not know what to do. They do not know how to handle this particular issue, which is why the 21st rally that the JAC committee planned or the people in POK planned right now has come to a halt. The talks are happening. If the talks are successful, yes, it is a good solution for them. But if the talks are not successful, then it might lead to more unrest. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సురభి గారు. Thank you, Shagaru. Yeah.